మా నాన్నగారి పేరు ధనన్న. మా నాన్నగారి పేరు నీలకొండ కోటేశ్వరరావు గారు. మా నాయనమ్మ గారు చనిపోయిందండి. మా నాయనమ్మ గారు 4 కొడుకులు. ఏంటంటే 4 కొడుకులు అయితే పొలం పంచుకోవడానికి పూలింగ్కి ఇచ్చారు. పూలింగ్కి ఇచ్చిన తర్వాత ఏంటంటే మాకు సమస్య సంవత్సరం నుంచి తిరుగుతున్నామండి. అక్కడ తుళ్ళూరులో సంవత్సరం నుంచి తిరుగుతున్నా మాకు పరిష్కారం కావట్లేదు. అర్జీలు 500 సార్లు పెట్టిన అర్జీలు తీసి పక్కన పెడుతున్నారు. అధికారులు అసలు మమ్మల్ని లెక్క చేయట్లా. ఎట్ట పడితే అట్లా మాట్లాడుతున్నారు. మాకు అసభ్యకరంగా మాట్లాడుతూ మమ్మల్ని అసలు లెక్క చేయట్లా. కొద్ది రైతులు కాబట్టి కొంచెం న్యాయం చేయమని చేసిన ఇట్లా మాకు ఇక్కడ తుళ్ళూరు రాయపూడి వచ్చినాక ఇప్పుడు కొత్త కమిషనర్ కొత్త ఆఫీస్ పెట్టినాక సిఆర్డీ ఆఫీస్ బాగుంది. మాకు అందరూ జనం ముందు దగ్గర కూర్చోబెట్టి మాకు మేడం గారు అందరూ మాకు పరిష్కారం ఈజీగా చేసి పెడతాం. మాకు చాలా బాగుందండి. లోపలికి వెళ్ళారు కదా, లోపల ఎలాగా నేరుగా కమిషనర్ గారు మీతో మాట్లాడారా? మా కమిషనర్ గారు మమ్మల్ని దగ్గర కూర్చోబెట్టి మా రైతుకి దగ్గర కూర్చోబెట్టి వివరంగా ఆ మేడం డిప్యూటీ కలెక్టర్ గారి దగ్గర కూర్చోబెట్టి వివరంగా పరిష్కారం బాగా జాగ్రత్త మంచిగా చేసి ఓల్డ్లో పెట్టేస్తామమ్మా, నీకు ఇబ్బంది లేకుండా చూస్తాము, న్యాయం చేస్తా ఉన్నారు. సరే ధన్యవాదాలు చెప్పి బాగా చేశారు. అంటే గతంలోని అధికారులు స్పందించకపోవడంతో సమన్వయ లోపమా ఏముందంటారు? అసలు గతంలో అధికారులు సరిగ్గా చేయకపోవటమే లోపం. అప్పుడు రవి గారు ఎంఆర్ఓ రవి గారు పద్మావతి వీళ్ళిద్దరు కలిసి సరిగ్గా చేయకపోవటమే మాకు లోపం. ఇప్పుడు కమిషనర్ గారి దృష్టికి వచ్చేప్పటికి మంచిగా జరుగుతుంది మాకు. అంటే ఈ కార్యాలయం ఏర్పాటు చేసిన తర్వాత మీలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు రైతులు, వాళ్ళకి ఎంతవరకు ఉపయోగపడిద్ది అంటారు? ఇది చాలా బ్రహ్మాండంగా ఈ కార్యాలయం ఓపెన్ చేసినాక బ్రహ్మాండంగా అందరికీ న్యాయం జరిగిద్ది, అందరూ బాగా జరిగిద్ది. బ్రహ్మాండంగా కమిషనర్ గారు అందరికి పరిష్కారం ఇస్తున్నారు. 1 గంట లేట్ అయినా అందరు ఆదరణ బాగుంది. అందరికి వచ్చిన రైతులకు అందరు రైతులు చెప్తున్నారు నాకు కూడా బాగుంది పరిష్కారం పెట్టుకుని. నేను హైదరాబాద్లో ఉన్నాను, నాకు మంచిగా పిలిచి చేస్తే బాగా జరుగుతుందని నమ్మకంతో వచ్చాను. నాకు న్యాయం జరుగుతుందని నమ్ముతున్నాను. మనతో పాటు ఇంకా కొంతమంది రైతులు లోపలికి వెళ్ళి తమ అర్జీలు కూడా ఇవ్వడం జరిగింది. మీరు ఏ గ్రామం నుంచి వచ్చారు, ఏంది మీ సమస్య? మేము అనంతవరం గ్రామం నుంచి వచ్చామండి. మాది సిఆర్డిఏ టీడీఆర్ అనేది 2 ఉన్నాయి. టీడీఆర్లోనే 2 రకాలు ఉంది. మాకు అప్పుడు తెలియలేదు, సిఆర్డిఏ అని పడింది. దాని గురించి అడిగితే మేడం వివరంగా చెప్పారు. అక్కడ అనంతవరం నుంచి ఇప్పుడు తుళ్ళూరు ఆఫీస్కి వస్తే దాని నుంచి మార్చేసి ఇమీడియట్గా మనకి టీడీఆర్ బాండ్ ఇచ్చేస్తామని చెప్పారు. ఒకసారి రేపు మండే వచ్చి అప్లికేషన్ పెడితే చాలు, క్లియర్ చేసి ఇచ్చేస్తామని చెప్పారు. ఎలా తెలుసుకుంటున్నారు అధికారులు వాళ్ళందరూ కూడా రియాక్షన్ స్పందన ఎలా ఉంది? బాగుంది సార్, చాలా బాగుంది. మనం వెళ్ళగానే రెస్పాండ్ అయ్యారు. అంతకుముందు చాలా ఇబ్బంది పడేవాళ్ళం. 2014 అప్పుడు తిరిగింది ఇది, మాది 2018 అప్పుడుది అది. ఇప్పుడు వెళ్ళగానే ఇమీడియట్గా దాన్ని తీసుకున్నారు, అప్లికేషన్ తీసుకుని చాలా స్పీడ్గా స్పందించారు. అంటే ఈ గ్రీవెన్స్ వల్ల ఉపయోగం ఉందంటారా మీకు? ఉంది సార్, డెఫినెట్గా ఉంది. సంబంధిత అధికారులు కూడా అవైలబుల్గా ఉన్నారు సార్. బాగుంది. అక్కడికి రేపు మండే రమ్మన్నారు సార్. మండే వస్తే దానికి ఇమీడియట్గా ఇక్కడ ఐటీకి పంపిస్తా ఉన్నారు. ఇక్కడ నుంచి మనకి ఇమీడియట్గా దానికి బాండ్ ఇచ్చేస్తామని చెప్పారు. ఓకే, థ్యాంక్ యూ. మీ సమస్య ఏంటి? మీ సమస్య ఏ ఊరు నుంచి వచ్చారు? నేలపాడు ఇంద్ర వెంకట సుబ్బారావు. మా సమస్య రోడ్డు పోటు అని వచ్చాము. సమాధానం చెప్తున్నారు, 5 చెప్తాము, మేము పైకి కమిటీకి పంపిస్తాము, కమిటీ నిర్ణయం తీసుకుంటారు, దాన్ని బట్టి ప్రొసీడ్ అవుదాం. ఎంత ఇచ్చారు మీరు రాజధాని అమరావతికి? మేము 4 ఎకరాలు ఇచ్చాము. ఎంత వచ్చింది మీకు రిటర్న్ బిల్ అవన్నీ? మొత్తం వచ్చేసినాయి. మాకు ఈ ప్లాట్ కూడా పెద్ద ప్లాట్, ఇది 10 ఎకరాలు 2 ఎకరాలు ఒకే ప్లాట్ ఇచ్చాం. 1750 సెంటర్లో వచ్చింది దక్షిణ రోడ్డు. అందువల్ల వాళ్ళు ఏమంటారంటే ఆ సైడ్ ఈ సైడు నడక్ వదిలేసి మధ్య పూడుతూ ఉంటున్నాడు, కమిషనర్ గారు చెప్పారు. అట్ట కుదరదు, అది కూడా రోడ్డు పోట్లు లెక్కేయండి. మొత్తం దాన్ని బ్లాక్ చేస్తేనే దానికి ఒక లెక్కలేత, దాన్ని బ్లాక్ చేయకపోతే ప్లాట్ మారవాల్సి వచ్చింది. మాది పెద్ద ప్లాట్ కాబట్టి అవసరమైతే 2 ప్లాట్లు కానీ ఇవ్వండి. దాన్ని ఇప్పుడు 1750 కదా, 2 కానీ ఇచ్చినా పర్లేదు, మేము తీసుకుంటాం. అది ఇచ్చిన ఏరియాలోనే. ఇప్పుడేంది, దాదాపు 14లోనే కొత్తగా ఇచ్చినప్పుడే దాదాపు మెయిన్ ఆఫీస్ కాడికి 4 సార్లు పెట్టాం అప్లికేషన్లు. ఇప్పుడు సమాధానం చెప్తున్నాం, మారుస్తామండి, మేము పైకి పంపిస్తున్నాం, దాన్ని ఒక నిర్ణయం తీసుకుంటాం, రోడ్లు పోట్లు అంటున్నారు. మాట్లాడాను, చూస్తున్నామండి. అదే కన్నబాబు గారు చెప్పింది ఏంటంటే అటు ఇటు నడక వదిలేస్తా ఉన్నారు. అది కూడా కరెక్ట్ కాదండి. మాకు మొత్తం క్లీన్గా మూడు చేస్తేనే దానికి ఆ ప్లాట్కి ఒక రోడ్డు పోటు లేకుండా ఉంటుంది. నువ్వు పోడకపోతే దానికి కుదరదు. నడక పెట్టినా కూడా దానికి పరిష్కారం కాదు, అది రోడ్డు పోటు లెక్కే వచ్చింది. అది నెంబర్ 1, అంత బ్రహ్మాండంగా ఉంది. మీ సమస్య ఏంది? ఏ గ్రామం నుంచి వచ్చారు? లోపల అధికారుల రియాక్షన్ ఎలా ఉంది? నాది వెలగపూడి సార్. నా పేరు చెరుకూరి వెంకయ్య. అసెంట్ ల్యాండ్ భూమి ఉంది నాకు. అది నేను కొనుక్కున్నాను. నా తల్లిదండ్రులు ఇచ్చింది కాదు నాకు, అది నేను కొనుక్కున్నాను. నాకు కొనుగోలు కింద రాసి కవులు ఇవ్వలేదు, పెన్షన్ లేదు. అయితే నేను శ్రావణ్ కుమార్ గారి దగ్గరికి వెళ్ళి అప్పుడు పెన్షన్ రాపించుకున్నాను. 2500 ఇచ్చారు అప్పుడు.
తర్వాత 2019లో పరిపాలన మారింది. ఆ పరిపాలన వచ్చినాక వాళ్ళు తీసేశారు పొలం ఉందని. తీసేసినాక నేను మళ్ళీ ఇప్పుడు అర్జీ పెట్టుకున్నాను. సిఆర్డీకి వచ్చాను. ఇక్కడ అధికారులు అంతా బాగానే చేశారు. లోన వెళ్ళాను మేనేజర్ గారి దగ్గరికి. అక్కడ వాళ్ళు అన్ని ఇట్లాంటివి చాలా వచ్చినాయి. మేమన్నీ అనుసరించి మీకు మంగళవారం కానీ బుధవారం కానీ ఫోన్ చేస్తామన్నారు. మా ఊరు సిఆర్డీ దగ్గర రమ్మన్నారు. అంటే సిఆర్డీలోని ఎవరిని కలిసారు? కన్నబాబు గారిని డైరెక్ట్ కమిషనర్ గారిని కలిసారు? కమిషనర్ కలిసాం. 6 నెంబర్లో కలిసాం. 6 నెంబర్లో కలిసి ఈ చాలా వచ్చిన ఇట్లాంటివి మేము వెరిఫికేషన్ చేసుకొని మీకు ఫోన్ చేస్తాం, మీ ఊరు సిఆర్డీ దగ్గర రండి అన్నారు. ఈ కొత్త సిఆర్డీ ఆఫీస్ వచ్చిన తర్వాత మీ సమస్యలు చెప్పుకోవడానికి ఎంతవరకు వెసులుబాటుగా ఉందంటారు? ఇక్కడ బాగానే ఉందండి, బాగానే ఉన్నాయి. సిఆర్డీలో కొత్త సిఆర్డీస్నా బాగానే ఉంది. అన్ని సమాధానం అన్ని చక్కగా అందరూ బాగా చేశారు. అన్ని కంప్యూటర్లు ఎక్కించారు, అన్ని చేశారు, బాగానే ఉన్నాయి. మాది పిసికలపాలెం అండి, దొండపాడు రెవెన్యూ. మేము చిన్న ప్రాబ్లం ఉంటే వచ్చాము ప్లాట్ గురించి, రాజధాని దాంట్లో ప్లాట్ గురించి. దానికి ఇంతకుముందు అయితే తుళ్ళూరు లేదా విజయవాడ వెళ్ళాల్సి వచ్చేది. కానీ ఇక్కడ ఆఫీస్ పెట్టినాక ఇవాళ వచ్చి అర్జీ పెట్టగానే కమిషనర్ గారు ఎదురుగా ఆఫీసర్స్ అందరూ ఉన్నారు కాబట్టి తొందరలో నా పరిష్కారం చేస్తామన్నారు. తీసుకొని మండే రమ్మన్నారు. అంటే గతంలో పరిస్థితులు, ఎందుకంటే సిఐడి ఆఫీస్లోని సమస్యలకు సంబంధించి అప్పటికి ఇప్పటికి మీరు ఇక్కడే ఉంటారు కాబట్టి ఇప్పటికి ఎలా ఉంది పరిస్థితి? నేను అప్పటికిప్పుడు అంటే ఇంతకుముందు ఎప్పుడు ఫస్ట్ టైం అండి వచ్చింది. ఫస్ట్ టైం వచ్చి నా పని రాగానే అనుకూలంగా స్పందించారు. ఓకే, మీకు ఏమైనా మెసేజ్ లాంటివి వచ్చిందా మీ సమస్యకు సంబంధించి అర్జీలు గ్రీవెన్స్లోని? ఇంకా చూడలేదండి. ఫోన్ మీరు అప్లికేషన్ ఎలా చేశారు? అప్లికేషన్ రాగానే వాళ్ళకి చేసే ఉన్నారు. వాళ్ళు ఏమైనా వెంటనే రాశారు. అక్కడి నుంచి ఆన్లైన్లోకి ఇస్తే ఆన్లైన్లో ఎంటర్ చేశారు. సార్ దగ్గరికి వెళ్ళమన్నారు. ఎక్నాలజ్మెంట్ ఇచ్చి సార్ దగ్గరికి వెళ్ళమన్నారు. సార్ దగ్గరికి సార్ చూసి ఓకే అన్నారు. ప్లాన్ సురేష్ గారు అన్నారు, టౌన్ ప్లానింగ్. ఆ ప్లానింగ్ మండే నీకు బిజీ కదండి, మండే వచ్చి కలవండి చేద్దామన్నాడు. మీరు ఏ ప్రాంతానికి సంబంధించిన? దొండపాడు. అంటే మీరు అమరావతి ప్రాంతంలోని ఒక రైతుగా ప్రస్తుతం సిఆర్డీ కార్యాలయం పెడతాం, గ్రీవెన్స్ నిర్వహించడం, దీని గురించి ఏం చెప్తారు? ఇంతకుముందు వచ్చే పరిస్థితులు ఇంతకుముందు చూసుకుంటేనండి, మన సిఆర్డీఏ పరిస్థితులు ఏదన్నా ఒక సమస్య ఉన్నప్పుడు ఆ రైతులు చాలా ఇబ్బంది పడాల్సి వచ్చేది. తుళ్ళూరులో వెళ్తే తుళ్ళూరులో ఆఫీసర్లు ఉండేవాళ్ళు కాదు. డిప్యూటీ కలెక్టర్లు ఏదో సమయానికి ఏదో వచ్చేవాళ్ళు, వెళ్ళిపోయేవాళ్ళు, వాళ్ళ పని వాళ్ళు చూసుకునేది. ఇప్పుడు ప్రజెంటు సిఆర్డీఏ కమిషనర్ దగ్గర నుంచి నారాయణ గారి దాకా మొత్తం ఇదే ఆఫీస్లో ఉంటాం. ఇది అమరావతికి 29 గ్రామాల్లో మధ్యలో ఉంటాం. ఈ ఆఫీస్ పెట్టిన తర్వాత చాలా అనుకూలంగా ఉందండి. రైతులకి సమస్యలు కూడా చాలా ఈజీగా పరిష్కారం అవుతున్నాయి. అంటే మధ్యలో రైతులు కొంత అసంతృప్తితో ఉండటం, ఇవన్నీ అధికారులు స్పందించుకోవడం అంటారా? అంటే ఈ నాలెడ్జ్ లేకపోవడం, కొంత రైతుల్లో కూడా అవగాహన లేదు. సిఆర్డీ ఆఫీస్ విజయవాడ వెళ్ళాలంటే వెళ్ళేవాళ్ళు కాదు. మా సమస్యని రోజు ఇక్కడ కింద స్థాయి అధికారులు చెప్తే వాళ్ళేమో ఈ అర్జీలను ఎక్కువ అయిపోవటం, కుప్పలుగా పేరుకుపోవటం వల్ల వాళ్ళు పట్టించుకునేవాళ్ళు కాదు. ఇప్పుడు ఏంటంటే రియల్ టైం గవర్నెన్స్ లాగా ఇప్పుడు మేము సిఆర్డీ కమిషనర్ గారి దగ్గరికి మాకు తలుపులు తెరిచి ఉన్నాయి. రెడీకి వెళ్ళి మా సమస్యను పరిష్కారం చేసుకోవడానికి ఆయన పిలుస్తున్నాడు, ప్లానింగ్ వాళ్ళని పిలుస్తున్నాడు, లేకపోతే ఇంకొక ఇంజనీర్ని పిలుస్తున్నాడు. ఏంటంటే మీ వీళ్ళ సమస్యను చూడండి అని చెబుతున్నాడు. ఈజీగా పని అయిపోతుంది. రియల్గా మాకు అక్కడ ఏం జరుగుతుందో తెలుస్తుంది. అది ఇప్పుడు మీకు అనుకూల పరిస్థితులు ఇప్పుడు సిఆర్డీ కార్యాలయంలో ఉన్నాయనుకుంటున్నారు? ఖచ్చితంగా అండి. ఇప్పుడు మేము చూసిన పరిస్థితిని బట్టి, మేము వచ్చితే మాకు రెస్పాన్స్ని బట్టి ఇక్కడ రైతుల సమస్యలు మాత్రం తొందరగా క్లియర్ అవుతాయి అనిపిస్తుంది అండి. చూడండి, గ్రామకంఠ సమస్య 33 సెంట్లు 10 సెంట్లు ఇచ్చారు. నేను మా అన్న సపరేట్ ఫ్యామిలీస్. సో ఇంకో 10 సెంట్స్ గ్రామకంఠం అని అడిగాను. సో బాగానే స్పందించారు. ఎంక్వైరీ చేసి తర్వాత చెప్తా ఉన్నారు అప్డేట్ ఏదో ఒకటి. ఎవరితో మాట్లాడారు మీ సమస్యకు సంబంధించి? తుళ్ళూరు రెవెన్యూ ఎంఆర్ఓ గారు ఉన్నారు లోపల. సో వాళ్ళకి అప్లికేషన్ ఇచ్చి చెప్పాము, ప్రాబ్లం చెప్పాము, నోట్స్ రాసుకున్నారు. అది 3 సభ్య కమిటీ ఏదో ఉంది, అది అయ్యాక తెలిసిద్ది మీదని చెప్పారు. అప్డేట్స్ అని కావాలంటే కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు, వాళ్ళని కనుక్కోమన్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రస్తుతం ఎలా ఉంది? మీకు అక్నాలజ్మెంట్ ఏదైనా ఇచ్చారా? ఈ ప్రాసెస్ ఎలా ఉందంట? రిజిస్ట్రేషన్ బాగా ఈజీగా ఉందండి. ఇక్కడ అప్డేట్స్ రాసుకుంటున్నారు. ఇక్కడ ఆ పక్కకి వెళ్ళేసరికి వాళ్ళు కంప్లైంట్ మొత్తం స్కాన్ చేస్తున్నారు. మాకు అక్నాలజ్మెంట్ ఇచ్చారు. ఓకే, అప్డేట్స్ కావాలంటే ఎవరికి కాల్ చేయాలి నెంబర్ ఇచ్చారు. ఓకే, సో అంతా బాగానే ఉందండి, ప్రాసెస్ అంతా బాగుంది. ఎలా అనుకుంటున్నారు? సమస్యలు ఒకప్పుడు తెలుసుకోలేని పరిస్థితుల్లోని అధికారులు అందుబాటులో లేని ఇప్పుడు ఈ ఆఫీస్ వచ్చిన తర్వాత ప్రస్తుతం ఎలా ఉందంటారు రైతులకి? నాకైతే బాగానే ఉందండి. అందరి పరిస్థితి నాకు తెలియదు, కానీ ఇప్పుడు నాకు ఫస్ట్ టైం రావడం ఇక్కడికి, ఈ గ్రీవెన్స్ ఆఫీస్కి. గైడెన్స్ అంతా బాగానే ఉంది. సో హోప్ఫుల్లీ సొల్యూషన్ కూడా వస్తుంది అనుకుంటున్నాను. మీ పేరేంటి? ఏ గ్రామం నుంచి వచ్చారు? ల్యాండ్ పూలింగ్ ఎంత ఇచ్చారు? నేను రాయపూడి అండి. నా పేరు పుట్టా నాగేశ్వరరావు. నేను ఎకరం 33 సెంట్లు ఇచ్చాను సార్. 92 సెంట్లకి 92 సెంట్లకి 9.14 ఇచ్చారు. 41 సెంట్కి రికార్డ్ లేదని అట్లా 9.7 ఇచ్చారు.
సమస్య ఎక్కడి నుంచి వచ్చింది మీకు మెయిన్గా? సమస్య అంటే కింద చిన్న ఎంప్లాయీస్ వలన అట్లా జరిగిందండి. ఇప్పుడేమో కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళాము, అది సరి చేస్తామని అన్నారు. ఎలా ఉంది? ఎన్నిసార్లు కలిసారు అధికారులు? ఇంత రెస్పాండ్ ఇప్పుడు కనపడిందా? ఇప్పుడు ఎలా ఉంది రెస్పాండ్? ఇప్పుడు కొంచెం మెరుగ్గానే ఉందండి. చేస్తే మటుకి అది అనుకుంటున్నా, చేస్తే కరెక్ట్గానే ఉంటుంది. మరి లోపల కలిసారా? కలిసామండి. ఏమన్నారు? కలిస్తే మా వాళ్ళు పొరపాటు పడ్డారు కాబట్టి మేము సరి చేస్తామని అన్నారు. ఎలా ఉంది ఇక్కడ ఆఫీస్ పెడతాం? మీ గ్రీవెన్స్ సంబంధించి ఎలా అనుకుంటున్నారు? రైతుల సమస్యలు పరిష్కారం అవుతున్నాయి అనుకుంటున్నారా? రైతు కూలీ సమస్య కూడా కొంచెం పరిష్కారం జరుగుతుంది, కొంచెం క్రమంగా జరుగుతుంది, స్పందిస్తున్నారండి. ఇంకేమైనా చేయాలంటారా మీరు? చేయాలండి, చేస్తేనే బాగుంటుంది. ఇప్పుడు అందరికీ ఏంటంటే న్యాయం. ఇక్కడ మొన్న కమిషనర్ గారితో కూడా మాట్లాడేసినాము. ఇక్కడ లోకల్ పీపుల్స్ని వేకర్ సెక్షన్ వాళ్ళు ఉన్నారు కదండి, వాళ్ళనే ఎంప్లాయ్మెంట్ కూడా తీసుకోవాలని రిక్వెస్ట్ చేసి అడిగాము. ఆయన కూడా సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి నారాయణ గారిని కూడా కన్సల్టింగ్ అయ్యింది. ఎక్కువ లోకల్ వాళ్ళనే మనకు ప్రయారిటీ ఇవ్వాలండి అని అంటే కంపల్సరీగా ఇస్తాము అని అన్నారండి.